హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారుగా అండి, ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో అయితే వడియాలు అయితే కంపల్సరీగా వేస్తారనమాట. నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగొస్తాయి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట. అండ్ ఎలా చేయాలి ఏందనేది చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ చాలా అంటే చాలా కరకరలాడుతూ క్రిస్పీగా ఉన్నాయి అనమాట. టేస్ట్ మాత్రం అద్భుతం అనమాట. ఎలా చేయాలనేది చూపిస్తా పక్కా కొలతతో. ఓకేనా? ఇక్కడైతే ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట. రవ్వ వడియాలు ఈ విధంగా చేయండి. ఓకేనా? చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఒక గ్లాస్ అయితే సూచి రవ్వ, దీన్నే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు. ఓకేనా? గ్లాస్ రవ్వ అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసుకున్నా. ఇంకా మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో అయితే 8 గ్లాసుల వాటర్ అయితే తీసుకోండి అనమాట. ఎందుకంటే వాటర్ అనేది మనము తక్కువ తీసుకోకూడదు. ఒక గ్లాసు ఉప్మా రవ్వకి 8 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది అనమాట. ఒకవేళ మీరు ఎక్కువైనా తీసుకోండి 9 గ్లాసులు, కానీ తక్కువ అయితే తీసుకోకండి అస్సలే. ఓకేనా? నేను చూపించిన విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ అలాగే వాటర్ అనేది మనకి తక్కువ పోసుకొని తర్వాత ఉడికినప్పుడు వేసుకున్నాం అనుకో సరిగా రావు. ఓకేనా? ఇందులోకైతే ఒక 5-6 పచ్చిమిర్చి అయితే తీసుకోండి. స్పైసీగా ఉండాలి కదా. సో నేనైతే పచ్చిమిర్చి అండ్ పండుమిర్చి కలిపి వేసాను అనమాట, టేస్ట్ బాగుండడం కోసం. ఓకేనా? ఇంకా వీటినైతే తుంపేసేసుకొని మిక్సీ అయితే వేసుకుంటున్నా. కచ్చపచ్చిగా అయితే పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టుకోవద్దు. ఓకేనా? నేను చూపించిన విధంగా పట్టుకోండి మిక్సీ అనేది. ఇందులో అయితే నేను తీసుకున్న 5-6 పచ్చిమిర్చికి కారం అనేది ఎక్కువ అయింది. కాకపోతే నేను మొత్తం వేయలేదు, ఇంకా తీసేసిన. ఓకేనా? ఇంకా నీళ్ళు అయితే మరిగిపోయినాయి. ఇప్పుడు మరిగిపోయిన దాంట్లోకి అయితే ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోండి. అండ్ అలాగే మీ దగ్గర వామ ఉంటే వామ వేసుకోండి, లేదా నువ్వులు ఉంటే నువ్వులు వేసుకోండి. ఓకేనా? కచ్చపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడా అయితే సాల్ట్ అనేది వేసుకోండి. ఓకేనా? ఇక్కడైతే నేను ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట. సరిపోయింది ఒక స్పూన్ ఒక గ్లాస్కు. ఓకేనా? వాటర్ అనేది చాలా మరగాలి. ఇలా మరుగుతూ ఉంటే మనకి కలర్ అనేది మంచిగా వస్తుంది అనమాట. జీలకర్ర వేసాం కదా, జీలకర్రతోటి ఇలా ఎల్లో కలర్లోకి అయితే వాటర్ అనేది మారిపోతుంది. ఓకేనా? చూడండి ఎంత బాగున్నదో, అసలు చూస్తుంటేనే భలే అనిపిస్తుంది అనమాట. నేనైతే ఫస్ట్ టైం చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. రవ్వ వడియాలు సూపర్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నీళ్ళు అయితే మరిగినాయి అనమాట. ఈ విధంగా బాగా మరిగించుకోవాలన్నమాట. నీళ్ళు మరిగిన తర్వాత ఇంకా మనము ముందుగా కొలిచి పెట్టుకున్నాం కదా రవ్వ పక్కన, అదైతే ఈ విధంగా వేసేసుకోండి మొత్తము. ఓకేనా? మనకి ఉడికేటప్పుడు ఒకవేళ వాటర్ తక్కువైనాయి అని చెప్పేసి మీరైతే వాటర్ అనేది మధ్యలో వేసుకోవద్దు. రవ్వ వడియాలు అయితే సరిగా రావు. ఓకేనా? ఏదైనా ముందే వేసుకోవాలి. నేను చెప్పాను కదా 8 గ్లాసుల వాటర్కు ఒకవేళ 9 అయినా పోసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఇంకా ఈ విధంగా మొత్తం కలుపుకోండి. ఒకసారి వేసినాక కలుపుకున్నాక ఈ విధంగా ఉడుక్కుంటూ చిక్కబడుతుంది అనమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఓకేనా? మరి గట్టిగా ఉడకనివ్వద్దు. ఈ విధంగా పల్చగా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయండి. మనకు వడియాలు వేయడానికి ఈజీగా ఉందా లేదా చూసుకోండి. పిండి అనేది చూడండి, నేను చూపించిన విధంగా అయితే రావాలన్నమాట. ఈ విధంగా వస్తే వడియాలు అనేది మంచిగా వేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. చూడండి, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయితే ఇదైతే వేడిగా ఉంది కదా, కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా అయితే పక్కన పెట్టేసుకోండి. ఈలోపు అయితే మనకి రవ్వ వడియాల పిండి అయితే కొంచెం చల్లబడిన తర్వాత మళ్ళీ గట్టిగా అవుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడైతే తీసుకెళ్ళి మనం వడియాలు అయితే వేసుకోండి. చూడండి, కొంచెం అయితే దగ్గర పడ్డది కదా పిండి అనేది. చూడండి, ఈ విధంగా అయితే మనకి వడియాలు వేసుకునే విధంగానైతే చూసుకోండి. ఓకేనా? ఇక్కడ చల్లరిందా లేదా అనేది నేనైతే టెస్ట్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఇక్కడైతే ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని, లింగి గుడ్డ ఉంటుంది లింగి గుడ్డ, లేదా కాటన్ చీర ఉంటే కాటన్ చీర తీసేసుకొని ఇంకా మొత్తం వడియాల్లాగా వేసేసుకోవడమే అనమాట. ఒకవేళ మీ దగ్గర కవర్ ఉంటే కవర్లో కూడా వేసుకోండి, అదైతే ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. ఇది ఓకే, కానీ మీ దగ్గర కవర్ ఉంటే కవర్ అయితే ఈజీగా ఉంటుంది అనమాట తీసేటప్పుడు. ఓకేనా? ఈ విధంగా మొత్తం అయితే ఎండలో వేసేసుకున్నా. మీకు ఒకవేళ వద్దు అనుకుంటే ఇంట్లో కూడా వేసేసి ఫ్యాన్ వేసుకోవచ్చు అనమాట. ఓకేనా? నేనైతే చూడండి ఈ విధంగా మరీ చిన్నగా కాదు మరీ పెద్ద కాకుండా మీడియం సైజులో అయితే వేసుకున్నాను అనమాట వడియాలు. మొత్తం ఈ విధంగా వేసేసి
చూడండి ఎంత బాగున్నాయో. నేను గ్లాసు అయితే తీసుకున్నాను అనమాట. గ్లాసు రవ్వకి ఇన్ని అయితే అయినాయి వడియాలు. చూడండి ఈవినింగ్ అయితే మంచిగా ఆరిపోయినాయి. ఇవైతే ఈవినింగ్ దుమ్ము పడుతుందని చెప్పేసి నేనైతే ఇంటికి తీసుకెళ్ళాను అనమాట. టెర్రస్ మీద అయితే వేసాను కదా, ఇదైతే నెక్స్ట్ డే అనమాట. మళ్ళీ వేసిన మొత్తం అయితే ఎండిపోయినాయి. మనకి ఏంటి ముడుచుకుపోయినాయని చూస్తున్నారా, మనకి బిగుసిపోతుంది కదా వేసినప్పుడు. సో అందువల్ల అది బిగుసుకుపోయిందనమాట. ఇంకా తీసుకొచ్చేసి ఇలా వాటర్ అయితే చల్లుతున్నాను అనమాట. వాటర్ చల్లుకుంటే మనకి వడియాలు అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి నేనైతే రెండు వైపులా ముందు సైడ్ వేసుకోవద్దు, వెనక సైడు ఎక్కడైతే మనం వడియాలు వేసినామో ఆ అచ్చు అయితే కనిపిస్తుంది కదా, అక్కడైతే వాటర్ చల్లుకోండి మొత్తము. ఇంకా ఇక్కడైతే నేను క్లాత్ అని మొత్తము తడి చేశాను. చూడండి ఇవి తీసుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే కొంచెము మధ్యలో ఇరిగిపోతాయి అనమాట. అందుకే నేనైతే వాటర్ చల్లుకున్నాను. వాటర్ చల్లుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, నేనైతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయపడుకుంటూ తీసాను అనమాట. కాకపోతే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో, ఎక్కడ విరిగిపోకుండా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూడండి నేనైతే ఇంకా మొత్తం తీసుకుంటున్నాను. అలాగే మా పాప కూడా హెల్ప్ చేసింది అనమాట. ఇవి తీస్తుంటే అమ్మ మమ్మీ నేను కూడా తీస్తా అని చెప్తుంది అనమాట. ఇంకా మనము బ్యాక్ సైడ్ నుంచి చేయబెట్టేసి ముందు నుంచి ఇలా ఓపెన్ చేస్తే మంచిగా వస్తుంది అనమాట. చాలా ఈజీగా వెళ్తాయి. ఒకవేళ పేపర్ అయితే మనం వాటర్ ఏం చల్లాల్సిన అవసరం లేదు, క్లాత్ కాబట్టి బిగుసుకుపోతుంది మనం వేసినప్పుడు. ఓకేనా, ఈ విధంగా మొత్తం అయితే తీసేసుకోండి. ఓకేనా, ఇవైతే నేను ఆఫ్టర్నూన్ టైంలో వేసాను అనమాట. అంటే ఎగ్జాక్ట్లీగా 2 o'clock వేస్తే 5 o'clock అయితే తీసేసాను. నెక్స్ట్ డే మళ్ళీ ఒక 1 దాకా ఉంచాను అనమాట. మార్నింగ్ 10కి పెట్టి 1 దాకా ఉంచా, సరిపోయింది. ఎండకి మాత్రం మంచిగా ఎండిపోయినాయి అనమాట. అసలు బాగా వడియాలు అయితే మంచిగా ఎండిపోయినాయి. ఇంకా మొత్తం అయితే ఈ విధంగా తీసేసుకుంటున్నాను. వాటర్ వేసినప్పుడు చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి అయితే మొత్తం తీసేసుకున్నాయి ఈ విధంగా. అండ్ మనం 1 కప్పు రవ్వకి వడియాలు ఎన్ని వచ్చాయి చూడండి, ఒక ప్లేట్ నిండా వచ్చాయి. నేను కొన్నే వస్తాయేమో అనుకున్నాను, కాకపోతే ప్లేట్ నిండా వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో. అక్కడక్కడ మనకి ఆ మిర్చి అండ్ జీలకర్ర తగులుతుంటే సూపర్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత అయితే తీసేసుకొని మళ్ళీ ఇంకా నేనైతే ఎండకైతే పెట్టేసిన అనమాట. ఒక 2 గంటలు ఎండకు పెట్టిన తర్వాత చూడండి ఏ విధంగా అయినాయో. మంచి గలగల అనాలన్నమాట. అప్పుడు మనకి వడియాలు అనేది ఖరాబ్ కాకుండా ఉంటాయి అన్నమాట. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఓకేనా, చూడండి ఇక్కడ సౌండ్ ఏ విధంగా వస్తుందో మీరే అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా గలగల అంటే మనము ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవచ్చు, సంవత్సరం పాటు ఉంటాయి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసేసుకోండి. నేనైతే కొన్ని చేశాను అనమాట. ఓకేనా, ఇంకా మొత్తం ఈ విధంగా అయిన తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపడా అయితే ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. చూడండి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే నేను పోస్తున్నాను. ఇంకా ఆయిల్ హీట్ అయినాకైతే ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకుంటే ఆహా చూడండి ఎంత పలుసగా ఉన్నాయో. నేనైతే వేసేటప్పుడు కొంచెం మందంగానే వేసాను. నూనెలో వేయగానే బుస్సున తేలొచ్చిందనమాట. టేస్ట్ మాత్రం మస్తున్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ఓకేనా, ఇంకా నేనైతే ఈ విధంగా మొత్తం కాల్ చేసుకున్న పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా ఇవ్వండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం మామూలుగా అంటే మామూలుగా లేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏందనేది కామెంట్ బాక్స్లో కంపల్సరీగా అయితే కామెంట్ చేయండి. ఓకేనా, ఇంకా నేనైతే ఈ విధంగా అన్ని ఫ్రై అయితే చేసేసా. చూడండి వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఓకేనా, అలాగే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, అండ్ లాస్ట్ దాకా చూసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.